ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. నేడు చంద్రగ్రహణం ఇంకా కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ గ్రహణ సమయంలో ఎటువంటి దోషాలున్నా, అటు నక్షత్ర దోషమైన, అటు రాశి దోషమైన, ఏ దోషము లేనివారు కూడా మేలుకున్నంతసేపు కూడా ఆ అన్నిటికీ అధిపతి ఆ బోలా శంకరుడు, ఆది మధ్యాంతరహితుడు, వేద వేదాంత వేద్యుడు, ఆ గరళకంఠుడు, సమస్త చరాచర సృష్టికి మూల పురుషుడు, ఆయన ఆజ్ఞలేంది చీమ కూడా కుట్టదు, అభిషేక ప్రియుడు, ఆపద్బాంధవుడు, అంబికానాథుడు, అరుణాచల శివుడు, ఆ జడల శంకరుణ్ణి, ఆ జంగమయుని, ఆ గణపతి పితని ఈ సమయంలో మరియు రేపు కూడా గ్రహణము విడిచిన తర్వాత స్నానము చేసిన తర్వాత కూడా సదా శివుని ఈ మంత్రాలతో స్మరించినట్లయితే ఎటువంటి నక్షత్ర దోషమున్నా, రాశి దోషమున్నా పటాపంచలైపోతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మీకోసం ఇవి: చంద్రశేఖర 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 పాహిమం, చంద్రశేఖర 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 రక్షమం, చంద్రశేఖర 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 పాహిమం, చంద్రశేఖర 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 రక్షమం, చంద్రశేఖర 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 పాహిమం, చంద్రశేఖర 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 రక్షమం. ఈ మంత్రాన్ని కనీసము 108 సార్లు జపించండి. నెక్స్ట్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమో. ఈ మంత్రాన్ని కూడా కనీసము 108 సార్లు తగ్గకుండా చెప్పండి. నెక్స్ట్, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, 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 అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ. ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు చెప్పండి. హర శంకర హర శంకర 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 హర హర, హర శంభో హర శంభో 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 హర హర, హర శంకర హర శంకర 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 హర హర, హర శంభో హర శంభో 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 హర హర, హర శంకర హర శంకర 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 హర హర, హర శంభో హర శంభో 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 హర హర, హర శంకర హర శంకర 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 హర హర, హర శంభో హర శంభో 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 హర హర, హర శంకర హర శంకర 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 హర హర, హర శంభో హర శంభో 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 హర హర. ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు జపించండి. నెక్స్ట్, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. ఈ మంత్రాన్ని కూడా కనీసము 108 సార్లు స్వామిని స్మరించండి. ఈ విధంగా ఈ మంత్రాలన్నీ కూడా మీకు ఓపికన్నంతసేపు ఆ కైలాసపతిని, ఆ జడల శంకరుని స్మరిస్తున్నట్లయితే గ్రహ దోషాలు కానీ, జాతక దోషాలు కానీ, ఎటువంటి అనారోగ్యాలు కానీ దరి చేరవని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నెక్స్ట్, గంగ గౌరీనాథుడంట ఘనమైన దేవుడంట, గంగ గౌరీనాథుడంట ఘనమైన దేవుడంట,
మూడు కళ్ళు ఉన్న స్వామి ముల్లోకా పూజుడంట, ముల్లోకా పూజుడంట, ముల్లోకా పూజుడంట. జగమంతా ఏలుచున్నడు జంగమయ్య, నింగి నేల నేలుచున్నడు జంగమయ్య. గంగ గౌరి నాథుడంట, ఘనమైన దేవుడంట. ఈ మంత్రానికి కూడా 105 సార్లు జపించండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.